ఈ క్వశ్చన్ రొటేషనల్ డైనమిక్స్ అనే టాపిక్ లో నుంచి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక సాలిడ్ స్పియర్ ఉంది, ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద హైయెస్ట్ పాయింట్ మీద 49 న్యూటన్ అనే ఫోర్స్ టాంజెన్షియల్ గా అప్లై చేశాడు. ఈ స్పియర్ యొక్క మాస్ 20 kg అయితే ఈ రఫ్ హారిజాంటల్ ప్లేన్ మీద అది ఎంత యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది, దాని యొక్క సెంటర్ ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా? అయితే ఫస్ట్ ఈ ఫోర్స్ ను టాంజెన్షియల్ గా అప్లై చేయడం వల్ల ఇది ఇలా రోల్ అవుతుంది అనమాట ఈ డైరెక్షన్ లో. అయితే ఈ సెంటర్ ఎంత యాక్సలరేషన్ తో మూవ్ అవుతుందని కనుక్కోవాలన్నప్పుడు ఈ ఫోర్స్ దీని మీద యాక్ట్ చేసే టార్క్ ఎంతో రాయాల. ఓకేనా? సో టార్క్ యాక్టింగ్ ఆన్ ద స్పియర్ is nothing but tau is equal to force into perpendicular distance. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరంటే ఈ ఫోర్స్ కి అబౌట్ విచ్ పాయింట్ ఇట్ ఈస్ టర్నింగ్ అంటే ఈ పాయింట్ నుంచి టర్న్ అవుతుంది ఇలాగా అన్నమాట. అంటే అర్థమేమి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే కనుక ఈ డిస్టెన్స్ అంటే ఏమి ఆర్ ప్లస్ ఆర్ 2r అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం రాయాలి నేను, టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ 2r. ఓకే, ఏమి కానీ ఫోర్స్ అంటే టార్క్ అంటే ఇంకొక ఫార్ములా ఐ ఆల్ఫా అని కూడా రాయొచ్చు. సో ఎఫ్ ఇంటూ 2r, రైట్. కానీ ఐ అంటే అర్థం ఏమంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హారిజాంటల్ రఫ్ సర్ఫేస్. అబౌట్ దిస్ పాయింట్ టర్న్ అవుతుంది అంటే ఏమి అబౌట్ దిస్ పాయింట్ నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలా. ఎలా వస్తుంది ఇక్కడ, అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐఓ, అబౌట్ దిస్ పాయింట్ అన్నప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా అంటే 3 డైమెన్షనల్గా మనము ఇమాజిన్ చేసుకోవాలా. ఓకేనా? 3 డైమెన్షనల్గా ఇమాజిన్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది, రైట్. ఇక్కడ డిస్టెన్స్ ఎవరు అని అంటే కనుక ఈ రేడియస్ ఇక్కడ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ అవుతుంది స్మాల్ ఆర్. ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారము మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఓ మీన్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. సాలిడ్ స్పియర్ కి ఎంత అంటే 2/5 mr², అగైన్ ప్లస్ mr² పక్కన. డిస్టెన్స్ బిట్వీన్ 2 యాక్సెస్ ఎంత అంటే స్మాల్ ఆర్ కాబట్టి స్మాల్ ఆర్ అట్లనే పెట్టేసాను రేడియస్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు LCM 5. ఓకే, 2 + 5 7 mr² అవుతుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ. సో ఇక్కడ నేను 7/5 mr² ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 2r. ఇక్కడ ఒక r క్యాన్సిల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకేం మిగిలి ఉంటుంది, ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2f ఇంటూ 5/7 m. ఓకేనా? లీనియర్ యాక్సలరేషన్ ఫార్ములా ఆర్ ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్. అంటే నేను క్లియర్లీ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా ప్లేస్ లో ఏ రాసేయచ్చు, డైరెక్ట్ గా యాక్సలరేషన్ వస్తుంది. 2 ఇంటూ ఫోర్స్ 49 న్యూటన్ ఇచ్చాడు ఇంటూ 5 డివైడెడ్ బై 7 ఇంటూ మాస్ 20 kg ఇచ్చాడు. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, 7 1 is 7 7 సార్. ఓకే, అగైన్ 2 1 is 2 10s, 5 1 is 5 2s. ఫైనల్ గా మనకి యాక్సలరేషన్ ఏమవుతుంది అంటే 7/2 m/s² అవుతుంది. దీన్నే మనము 3.5 m/s²